తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి సహకారం అందించాలని వీఎంఆర్డీఏ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. కమిషనర్తో కలిసి తాటిపూడి రిజర్వాయర్ను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం రిజర్వాయర్కు అవతల వైపు దిగువ కొండపర్తి పంచాయతీ పరిధిలో ఉన్న అతిథి గృహాలను సందర్శించారు. పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారు. అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. ఈ పర్యటనలో జిల్లా అటవీ శాఖాధికారి ప్రసూన, సిపిఓ పి బాలాజీ, ఆర్డీఓ డి కీర్తి, తహసీల్దార్ నీలకంఠేశ్వర్ రెడ్డి, వీఎంఆర్డీఏ, ఇరిగేషన్, అటవీ శాఖాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం వికారాబాద్ జిల్లా కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం అక్కడి నుంచి పోలీసులు ఆయన్ను నేరుగా చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే దాడికి సంబంధించి ఐజీ సత్యనారాయణ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో A1గా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారని తెలిపారు. ఈ సంఘటనలో నరేందర్ రెడ్డి పాత్రే కీలకమన్నారు. నరేందర్ రెడ్డిని జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని పేర్కొన్నారు. రేపు కస్టడీపై కోర్టులో వాదనలు కొనసాగుతాయని తెలిపారు. దాడి చేసిన 42 మందిలో 19 మందికి అసలు భూమి లేదని, కలెక్టర్పై దాడి చేసిన వారిలో లగచర్ల గ్రామస్తులు లేరని, బయటవారే పక్కా ప్లాన్ ప్రకారం కలెక్టర్పై దాడి చేశారని ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. నిన్న చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అతను ఎప్పుడో చాలా మైనర్ గా ఉన్నప్పుడే, చదువుకున్నప్పుడే ఏదో రేప్ కేసులో ఉన్నాడు, అది మేనేజ్ చేశాడు అనేది వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి రేప్ కేసులో ఎఫ్ఐఆర్ అయితేనే అతను ఆ రికార్డ్స్, క్రైమ్ రికార్డ్స్ లో ఉంటుంది. సో నోబడీ ఈస్ టెల్లింగ్. బట్ అతను గాని దేవదాస్ గాని వాళ్ళు ఇక్కడ ఉండకోకుండా మొన్న వచ్చి ఇన్వెస్టిగేషన్ లో చాలా కీలక పాత్ర వహించారు. ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి ఆ రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటి దాకా మన సురేష్ అనుకున్నాం. ఈ రోజు A1గా ఈయన నరేందర్ రెడ్డి గారు మెన్షన్ అయింది. అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అన్ని మనం బయట ఇదవ్వకూడదు. కానీ ఈయన గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ, గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద, కలెక్టర్ గారి మీద ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వద్దు అని చెప్పడానికి, లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి, దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈ రోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. కస్టడీ పిటిషన్ వేసాము. దాని మీద ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. కోర్టు ఎన్ని రోజులు ఇస్తుంది అనేది, ఎందుకంటే కొద్ది ఫర్దర్ గా కొంత డేటా రావాల్సి ఉంది. ఆ డేటా అనలైజ్ చేయడానికి, సో ఇనిషియల్ గా సెల్ ఫోన్ ఓపెన్ చేయడానికి లేకపోతే ఇంకా చేయడానికి కొంత టైం పడుతుంది. మీరు ఊహలకి సంబంధించింది దీంట్లో ఒకటే చెప్తున్నా నేను. అదే కారం పొడి తీసుకొచ్చారు, కొంత లిక్కర్ కూడా తీసుకొచ్చారు అనేది మనకు ఎవిడెన్స్ కనిపిస్తుంది. సో దీనికి ఎవరెవరు తీసుకొచ్చారు, ఎవరెవరు ఏం చేశారు అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీకు ఎప్పటికప్పుడు ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ అంతా మీకు తెలియజేస్తున్నాను నేను. సో భవిష్యత్తులో ఎవరి పాత్ర ఉంది, ఎలా ఉంది అనేది ఊహాగానాలు కాదు. మాకున్న ఎవిడెన్స్ల ప్రకారం, అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు, సాంకేతిక ఎవిడెన్స్, దీంట్లో ఒకే విధంగా మీకు తెలియజేయడం ఏంటంటే, అమాయకులు కానీ, ఫార్మర్స్ కానీ, ఎవరైతే అక్కడ చాలా మంది ఉన్నారు ఆ రోజు. సో వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళని చూసి చాలా మందిని ఫస్ట్ లో మేము అనుమానితులుగా తీసుకొచ్చి వాళ్ళని వదిలేయడం జరిగింది. ఒకేసారి 35 మందిని పంపించేసాం. సో ఎవరు దీంట్లో సంబంధం లేని వాడిని ఎవరిని యాక్షన్ తీసుకునే అవకాశమే లేదు. అట్లాగే దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఘటనలకి ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ఆఫీసర్ల మీద అటాక్ చేసి, పోలీసుల మీద అటాక్ చేసిన సంఘటనకి, దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరు మెన్సీరియా అంటే మైండ్ లో అటువంటి ప్లాను, కుట్ర లేని వాళ్ళు ఎవ్వరు భయపడక్కర్లేదు.
ఎవ్వరు భయపడక్కర్లేదు. వాళ్ళు గ్రామాల్లో ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు కూడా, ఎవరు భయపడాల్సిన పని లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళందరూ అబ్స్కాండింగ్ అయిపోయారు. సో వాళ్ళందరూ హైదరాబాద్ ఇవన్నీ కూడా వెళ్ళారు. వాళ్ళ కోసం టీములు ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. మొత్తం ఈ యొక్క ఘటనలో ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయ్యే వరకు ఈ పోలీసులు తన ఎఫర్ట్స్ కొనసాగిస్తారు. ఈ దర్యాప్తు కొనసాగుతుంది. త్వరితగతిన ఈ యొక్క దర్యాప్తును పూర్తి చేసి ఆ షార్ట్ షీట్ కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా దారుణమైన తీవ్రమైన ఘటనగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ కూడా టైం ఉంటుంది, ఒక 2 గంటలు 3 గంటలు వెళ్ళటం. వాళ్ళే తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళిన ఆయన కూడా ల్యాండ్ సంబంధించిన ఆయన కాదు, ల్యాండ్ అతను పోవట్లేదు. సో అతను తీసుకెళ్ళటం, 2-3 తీసుకొచ్చి సడన్ గా వెళ్ళటమే 2.5 minutes లో ఇంత లైట్నింగ్ అటాక్ చేయడం అనేది చాలా సీరియస్ గా తీసుకున్నాం. విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగెన్స్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరైతే దీనిలో బాధ్యులో వారిపై అందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో కైసిక ద్వాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అళగనాథ స్వామి భోగమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, ఊంజాల్ సేవ నిర్వహించారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పర్యాటకులతో అల్లూరు జిల్లా వంజంగి హిల్స్ సందడి. ప్రకృతి అందాలను చూసి మైమరిచిపోతున్న పర్యాటకులు. డ్రోన్ల సాయంతో గంజాయి సాగును గుర్తించే సాంకేతికత. కార్యాచరణను సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం. అసెంబ్లీకి వెళ్లకపోతే మాపై అనర్హత వేటు వేస్తారా అంటూ ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. అది మీ చేతుల్లో లేదంటూ ప్రభుత్వానికి సవాల్. విజయనగరం జిల్లాలో పర్యాటకాభివృద్ధికి కార్యాచరణ. తాటిపూడి రిజర్వాయర్ను పరిశీలించిన కలెక్టర్ అంబేద్కర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.